ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుండటంతో రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. చిట్యాల మండలంలోని చిట్యాల, వెల్మేడు, గుండ్రాంపల్లి పిఎస్సిల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పలు గ్రామాలలో అధికారులు ఏర్పాటు చేశారు. గత నెల రోజుల క్రితం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అయినప్పటికీ ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుండటంతో రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పేరుకుపోయింది. మరోవైపు మండే ఎండలతో పాటు సాయంత్రం అయితే ఆకాశంలో మబ్బులతో అకాల వర్షాలు కురిసేందుకు అన్నట్టుగా సిద్ధంగా ఉంది. దీంతో తమ ధాన్యం ఎక్కడ అకాల వర్షాలతో తడిసిపోతుందనేటువంటి ఆందోళన రైతులలో వ్యక్తమవుతుంది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లకు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ధాన్యం కొనుగోలులో అమ్మకం చేపట్టిన ధాన్యానికి సైతం ఇప్పటి వరకు సగం మంది కూడా బిల్లులు చెల్లించలేదు. మరోవైపు అధికారులు మాత్రం 24 గంటల్లోనే రైతులు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. ఆచరణలో మాత్రం 20 రోజులు దాటినా కానీ బిల్లులు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో తగిన స్థలం లేకపోవడంతో కొన్ని గ్రామాలలో కొన్ని కొనుగోలు కేంద్రాలలో ఆ పరిసర ప్రాంతాల్లో సైతం పట్టాలు పూసి కప్పి ఉంచారు. ప్రస్తుతం చిట్యాల మండలంలోని కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మరో 20 రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. అధికారులు వెంటనే ఈ విషయాన్ని గుర్తించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి వెంటనే వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ సైతం చిట్యాల మండలంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ సైతం పర్యటించారు. అయినప్పటికీ కొనుగోలులో వేగవంతంగా జరగడం లేదని రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మండలంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సకాలంలో బిల్లులు చెల్లించాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.